మనిషి జీవితం మొత్తం చూస్తే నిజం చెప్పడం ఒక సహజ ప్రక్రియ. అయితే అబద్ధం చెప్పడం మాత్రం ఒక కృత్రిమ చర్య. ఈ కృత్రిమతని మన మెదడు, మన శరీరం భరించలేకపోతాయి. అందుకే అబద్ధం చెప్పే సమయంలో మనలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ఇవి చిన్న చిన్న సంకేతాల్లా బయటపడినా వాటి వెనుక చాలా సైన్స్ ఉంది. అది సైన్స్ చాలా లోతైంది కూడా. మొదటగా మెదడు ఎలా స్పందిస్తుందో చూస్తే నిజం చెప్పేటప్పుడు మన మెదడు ఒకే సమాచారాన్ని గుర్తు చేసి బయటపెడుతుంది. కానీ అబద్ధం చెప్పేటప్పుడు రెండు పనులు చేయాలి. ఒకటి, నిజాన్ని అణిచిపెట్టాలి. రెండోది, కొత్త కథను సృష్టించాలి. ఈ రెండు పనులు ఒకేసారి చేయడం వల్ల మెదడుపై భారీ ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా మెదడులోని నర వ్యవస్థ వేగంగా పనిచేస్తోంది. రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. అందుకే కొందరికి అబద్ధం చెప్పేటప్పుడు ముఖం వేడెక్కినట్లు, చెమట్లు పట్టినట్లు అనిపిస్తుంది. ఇది భయం వల్ల కాదు, మెదడు ఎక్కువగా పనిచేస్తున్న సంకేతం. ఈ ఒత్తిడి కేవలం మెదడులోనే ఉండదు, అది మన శరీరం అంతా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ముఖ కవలికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఎంత నమ్మకంగా నటించినా లోపల ఉండే అసౌకర్యం బయటపడకుండా ఉండదు. కళ్ళల్లో ఒక చిన్న తడబాటు, పెదవుల దగ్గర చిన్న కదలిక, ముఖంలో కాస్త అసహజమైన హావభావాలు కనిపిస్తాయి. మాటల్లో చెప్పేదొకలా ఉంటే ముఖంలో కనిపించేది మరోలా ఉంటుంది. ఈ పొంతన లేకపోవడమే అబద్ధానికి ప్రధాన సంకేతంగా పరిగణించబడుతుంది.